పూజలో ఉపయోగించే ఇంకో పత్రం త్రిపురాసుర సంహారంలో శివుడు, వృతాసుర సంహారంలో ఇంద్రుడు, రావణాసుర సంహారంలో శ్రీరాముడు వినాయకుడిని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవతలకే పూజనీయుడైన ఈ గణపతి ఆరాధనలో బృహతి పత్రంను సంస్కృతంలో కంటకారి, మహతి, కులి, వార్తకి ఇలా పలు రకాలుగా పిలుస్తారు. తెలుగులో ముక అంటాం. ఈ ఆకు వంకాయ ఆకులా ఉంటుంది. తెల్లని చారలతో ఉంటుంది. దీని పళ్ళు పసుపు పచ్చగా బంగారు రంగులోని ముళ్లతో ఉంటాయి. ఇది శ్వాసకోశ వ్యాధుల్లో విశేషంగా గుణాన్నిస్తుంది. మరువక పత్రానికి ధవనం, మరువకం అనే పేర్లు ఉన్నాయి. ఈ మరువం ఎండిపోయినా దాని సుగంధాన్ని మరువం. ఇది పురుగులను పారద్రోలుతుంది, దుర్గంధాన్ని తొలగిస్తుంది. ఇది విషహారిగా కూడా పేరు పొందింది. ఏ దేవునికి పూజ చేసినా మనకున్న శ్రద్ధ సమయం పట్టి అష్టోత్తర శతనామాలను లేదా సహస్రనామాలను చదువుతాం. అలా చదివే ప్రతి నామం మొదట ఓం అని చేరుస్తాం. ఆ ఓంకారమే గణపతి స్వరూపం. ఆ గణపతి స్వరూపమే పత్రాన్ని సంస్కృతంలో శీర్ఫల, శాండిల్య, మాతార, శైలూష అని పిలుస్తారు. 3 ఆకులు కలిసి ఉంటాయి. ఏకబిల్వం అంటే ఒకే పత్రం 3గా చీలి ఉంటుందన్నమాట. త్రిమూర్తులు ఒక్కటే రూపమని సూచిస్తుంది. ఈ బిల్వం అనేది మధుమేహంలో ఔషధంగా వాడతారు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీని పళ్ళు బంగారు రంగులో ఉంటాయి. లోపలి గుజ్జు మంచి వాసనలు వెదజల్లుతూ ఉంటుంది. సెమిపత్రం అనేది తెలుగు జమ్మి చెట్టు ఆకు. దీనికి శమివృక్షం, లక్ష్మి, సక్పుల అని సంస్కృత నామాలున్నాయి. విజయదశమి అంటే మనకు గుర్తుకొచ్చేది శమివృక్షమే. దీని పళ్లలో ఉండే గుజ్జు, దీని కషాయం త్రిదోషజన్యమైన వ్యాధులను తొలగిస్తాయి. అశ్వత్థ పత్రం అంటే రావి చెట్టు ఆకు. బోధితరు, పిప్పల, యాజ్ఞిక అని సంస్కృతంలో పిలుస్తారు. ఇది స్త్రీ సంబంధ వ్యాధులను నివారించడంలో మహత్తర ఔషధంగా పనిచేస్తుంది. వినాయకుడు వేదమూర్తి. వేదాలను చదివేవాళ్లు ప్రతిసారి ఓంకారనాథాన్ని పలుకుతారు. అంటే గణపతిని స్మరిస్తూనే వేద పఠనం జరుగుతుంది. ఆ వేదమూర్తికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ దూర్వాయుగ్మం అంటే గరిక. దూర్వాయుగ్మం అంటే 2 ఆకులు, దళాలు కలిగినవి అని అర్థం. ఇది దాహం, చర్మరోగం, చుండ్రు వీటి నివారణకు వాడతారు. చెడ్డ కలలు వచ్చినప్పుడు, మూత్ర విసర్జన లాంటి సమస్యలను నివారిస్తుంది గరిక. సింధువార పత్రం అనేది తెలుగు లోగిల్లోని వావిలి చెట్టు ఆకు. వాతరోగానికి వావిలి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ వావిలి ఆకులను పొగవేస్తే దోమలు పోతాయి. గండలి పత్రం అనేది 17వ పత్రంగా వినాయక పూజలో చెబుతాం. దీనినే లతాదుర్వా అని, సర్పాక్షి అని అంటారు. ఇది జ్వరాన్ని తగ్గించడానికి, దాహం తగ్గించడానికి